ధర్నా చౌక్ లో ఇండియా కూటమి ధర్నా కొనసాగుతోంది. ధర్నాకు ఇండియా కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ ధర్నాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, విప్ ఆది శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ, సిపిఎం నేతలు పాల్గొన్నారు. ఈరోజు భారత పార్లమెంట్ లో జరిగినటువంటి దాడి సందర్భంగా అతను ఒక పొగబాంబు వేశాడని మనం చూసాం చాలా స్పష్టంగా. మరి అదే అగంతకుడు ఇంకేదైనా దుర్మార్గ కార్యక్రమానికి పాల్పడి ఉంటే ప్రపంచ దేశాల్లో భారత ప్రజాస్వామ్యం యొక్క విలువ ఎంత దిగజారిపోయేదో ప్రపంచ దేశాలు భారతదేశ ప్రజల పట్ల ఎంత చులకనగా చూసేవాళ్ళో ఈ సంఘటన బట్టి మనకి అర్థమవుతాం. భారత పార్లమెంట్ని రక్షించుకోలేనటువంటి ఈ పాలకులు భారతదేశాన్ని రక్షిస్తారా అని ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశాన్ని కాపాడాల్సినటువంటి భారత పార్లమెంట్ లేకపోతే భారత ప్రభుత్వం ఈరోజు ఈ దేశ రక్షణని పూర్తిగా గాలికి వదిలేసిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎన్నికలు వస్తున్నటువంటి ప్రతి సందర్భంలో బార్డర్లో ఏదో ఒక చిన్న అంశాన్ని సృష్టించడం, ఈ దేశ రక్షణ కోసం మేము ప్రాణాలు సైతం పడంగా పెట్టామనేటువంటి యొక్క భావోద్రేకం అనేటువంటి భ్రమలు కల్పించడం, దాని ద్వారా అధికారంలో రావాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా ఈ దేశాన్ని రక్షిద్దామని కానీ భారత పార్లమెంట్ కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడదామనేటువంటి ఆలోచన కానీ లేకపోతే ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటి భారతదేశ గౌరవాన్ని నిలబెడదామనేటువంటి ఆలోచన కానీ ఈ పాలకులు లేదని చెప్పడానికి ఎంతకంటే స్పష్టమైనటువంటి సంఘటనలు ఏమీ లేవని చెప్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మరొక్కసారి ఈ దేశ ప్రజలకి వాళ్ళు బాసటగా నిలబడినటువంటి సంఘటనని తప్పనిసరిగా మనం అందరం ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి దిశలో పార్లమెంటు సభ్యులు 146 మందిని సస్పెండ్ చేసిన దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్లమెంట్ కొత్తది కట్టించాడు. మేమందరం సంతోషపడ్డాం, నరేంద్ర మోడీ చాలా గొప్ప పని చేశాడని. కానీ వాళ్ళ జరిగినటువంటి సంఘటనలో మణిపూర్లో గత 7-8 నెలల నుంచి ఊతకోత జరుగుతూ ఉన్నది. లా అండ్ ఆర్డర్ లేదు, మహిళలకు మానభంగం జరుగుతూ ఉంటే దాని గురించి అమిత్ షా ఆలోచన లేదు. అక్కడ లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాలనే ఆలోచన లేదు. అదే కాకుండా ఇవాళ పార్లమెంట్లో 13th డిసెంబర్ ఎప్పుడైతే గతంలో 2-3 ఏళ్ల క్రితం ఉగ్రవాదుల అటాక్ జరిగింది, కానీ మా అమిత్ షాకు ఆ రోజు జ్ఞాపకం రాలే. ఎట్టి పరిస్థితుల్లో ఏదన్నా జరగొచ్చని, పార్లమెంట్ భవనంలో జరుగుతుంది ఏమన్నాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైంది అనేది నా ఉద్దేశం. అంతేకాదు ఇవాళ వేరే ఎంపీ ఎవరన్నా విజిటర్కు పాస్ ఇచ్చి పార్లమెంట్ లోపలికి పంపిస్తే, గ్యాలరీలకు పంపిస్తే అతని మీద దేశద్రోహి కేసు పెట్టేవారు. కానీ పెట్టిన వాడు ఎవరికైతే విజిటర్ పాస్ ఇచ్చినటువంటి వారు ఎవరు? మైసూర్ ఎంపీ ఉన్నాడు, ఆయన బీజేపీ ఎంపీ. ఆయనని కాపాడడానికి పార్లమెంట్లో అన్ని ప్రతిపక్షాలు ఎందుకు జరిగింది ఈ సంఘటన? ఒక ఎంపీ అంతమంది ఉండే ఎంపీలో ఏదన్నా దుర్ఘటన జరిగితే ఎంతమంది పార్లమెంట్ మెంబర్లు చనిపోతారనేది ఆలోచన లేదు. దాని మీదనే అన్ని రాజకీయ పార్టీలు అడగడం మొదలుపెట్టింది పార్లమెంట్లో. ఈ పార్లమెంటులో అడగాలనా లేదా? పార్లమెంట్కే రక్షణ లేకుంటే గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలైనటువంటి వాళ్లకు ఎవడు సెక్యూరిటీ ఇస్తాడు? బార్డర్లో ఏమైతుందో తెలుసా నీకు అని ఆలోచనతో పార్లమెంట్ మెంబర్స్ అడగడం మొదలు పెడితే మీరు గొడవ చేస్తున్నని 143 ఇప్పుడు 146 అయింది. 146 ఎంపీలను బయట పెట్టి మీరు బిల్లు పాస్ చేసుకుంటారా బాబు? ఇది ప్రజాస్వామ్య దేశమా? మరి ఆ సమయాన పార్లమెంటు ఘటనకు సంబంధించిన ఒక స్పష్టీకరణ హోంమంత్రిని కోరటం చాలా సహజము.
బాధ్యతగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రభుత్వం పైన. అయినప్పటికీ కూడా మరి ఆ సమాధానం చెప్పకపోగా ఉన్న సభ్యులందరినీ సభ నుంచి గెంటేయటం, దాదాపు 150 మంది. అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ ఏం రాస్తున్నాయంటే అపోజిషన్ మొత్తం బయటికి పోయి పంపించారు, అధికార పక్షం మాత్రమే కూర్చొని సభను నడుపుతున్నది అని రాశారు. ప్రతిపక్షం ఉండటం చాలా కీలకం. ముఖ్యమైన బిల్లులు చర్చలో ఉన్నటువంటి సమయాన ఆ ముఖ్యమైన బిల్లులపై చర్చకు ఎవరూ లేకుండా చేసి ఏకగ్రీవంగా ఆమోదించి పంపటం అనేది చాలా అప్రజాస్వామికం. ప్రజల అభిప్రాయాలు వ్యక్తీకరించడానికి వేదికగా మిగలవలసిన పార్లమెంటు కేవలం అధికార పార్టీ యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి మాత్రమే అది ఉపయోగపడటం చాలా ఇది శోచనీయమైన విషయం. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. 150 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను వెంటనే మళ్ళీ సభలోకి పిలవాలని, ప్రజాస్వామ్యానికే ఒక మచ్చ తెచ్చేటువంటి పరిస్థితి. అందుకని ఇట్లాంటి దాడిని తీవ్రంగా అందరం కూడా ఖండించాలి. అందరూ కూడా కూర్చొని చర్చ చేసి బిల్లులు పాస్ చేయాలి, కానీ ఏకపక్షంగా బిల్లులను బలవంతంగా ఆమోదింపజేసుకోవటం సరి అయిన పద్ధతి కాదని, ఆ అంశం మీద స్పందించి హోంమంత్రి రాజీనామా చేసి పార్లమెంటుతో పాటుగా యావత్ దేశానికి జవాబు చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అంశాన్ని అడిగినటువంటి పార్లమెంటు సభ్యుల్ని దేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఆంగ్లేయులు పరిపాలించినాడు కూడా లేనటువంటి విధంగా నియంతృత్వంగా ఒకటే రోజు 90 మందిని, మొత్తం 150 మందిని పార్లమెంట్ నుంచి బయటికి పంపి బిల్లులు పాస్ చేసుకున్నటువంటి నియంతృత్వ ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వంగా అప్రజాస్వామికంగా పరిపాలిస్తే ప్రజలు మార్పు కోరుకున్నారో, రేపు కేంద్రంలో కూడా ఇదే నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మీ పునాదులు కదులుతున్నాయి బిడ్డ, జాగ్రత్త అన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్రజాస్వామికంగా చర్చ జరగాలి. అందులో పార్లమెంటరీ వ్యవస్థలో చర్చల ద్వారా అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఈ ప్రభుత్వం నియంతృత్వంగా మేమిద్దరం మాకిద్దరని దేశంలో ఉన్నటువంటి తాత ముత్తాతల నుంచి కూడబెట్టినటువంటి ఆస్తులన్నీ అమ్మే నియంతృత్వంగా ప్రభుత్వాన్ని ఎవరు విమర్శిస్తే వాళ్ళ జేబు సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ తోటి దాడి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకే ఇలా ప్రజాస్వామిక వాదులంతా గమనించాలి. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల్ని గమనించాలని